హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి శాలరీస్ వచ్చేసి మనకి మంత్లీ 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. అర్హత వచ్చేసి మనకి డిగ్రీ మెమో ఉంటే చాలు. ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ కౌన్సిలర్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి మనకి January 15th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. January 15th నుంచి మనకి 45 days అయితే ఉంటుంది. ఆ 45 days లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే చూడండి, మనకి 1 నుంచి 12 సీరియల్ నెంబర్ 12 వరకు అయితే చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టులను మాత్రమే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మిగతా పోస్టులకి మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీరియల్ నెంబర్ 7th చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే మనకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే మనకి ఈ యొక్క జనరల్ కేటగిరీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మనకి శాలరీస్ లెవెల్ 7th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 44,900 అయితే ఉంటుంది. మనకి అన్ని అలవెన్సెస్తో సహా చాలా మనకి 80,000 వరకు అయితే ఉంటుంది. కాబట్టి మనకి 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయని నేను నోటిఫికేషన్లోనే చెప్పడం జరిగిందనమాట. అలాగే తమిళ్లో కూడా అలానే పెట్టాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి వచ్చేసి మనకి ఈ యొక్క పోస్టులు వచ్చేసి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే లెవెల్ 1 ప్రకారం అయితే 18,000 అయితే మనకి బేసిక్ పేన శాలరీస్ అయితే పే చేస్తారు. ఈ విభాగంలో 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు ఒకటి, అలాగే జనరల్ కేటగిరీలో అయితే ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అకౌంట్ విభాగంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఇట్లా చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకైతే మనకి కొన్ని పోస్టులకైతే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు పైన ఇచ్చారు కదండి 1 to 12 వరకు సీరియల్ నెంబర్. ఈ యొక్క 1 to 12 సీరియల్ నెంబర్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనము ఇక్కడ ఇచ్చారు కదండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ మిడిల్ స్కూల్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. ఓన్లీ మనకి ఒక 7th క్లాస్ పాస్ అయినా చాలు, 10th క్లాస్ పాస్ అయినా చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి హిందీ ఇంగ్లీష్కి సంబంధించిన మనకి నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మనకి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి వచ్చేసి మనకి 80 words అయితే ఉండాలి అని యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే డిగ్రీ అయితే మనం ఏ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు చూడండి. ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించేసి మనకి 18 నుంచి 30 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి వచ్చేసి మనకి 18 నుంచి 35 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా.
ఇక్కడ చాలా రకాలైతే మనకి అకౌంటెంట్ సంబంధించి మనకి ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉంది. దీనికి సంబంధించి బీకామ్ అయితే చేసి ఉండాలనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏ ఒక్క పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ కావాలి అనేది ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, మీరు క్వాలిఫికేషన్ కనుక మీకు ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. 19 మినిట్స్ పాటు మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్కి సంబంధించిన మనకి ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు అంటారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఈ యొక్క 6th నుంచి 12th వరకు ఉన్న పోస్టులకు వచ్చేసి మనకి 500 అయితే పే చేయాలి. ఓకేనా, అదే యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 250 పే చేస్తే చాలన్నమాట 6 to 12 పోస్టులకైతే. ఓకేనా, మనకి 1 to 5 పోస్టులకైతే మనకి ఒక 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఓకేనా, అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 500 పే చేస్తే చాలన్నమాట. ఏ ఒక్క పోస్టులకి ఎంత మనం ఫీజు చెల్లించాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ పాస్ అయినామంటే మనకి జాబ్ వచ్చినట్లే అనమాట. ఈ యొక్క స్కిల్ టెస్ట్కి సంబంధించి అయితే మనకి 500 అయితే పే చేయాలనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి ఒక అప్లికేషన్ ఫీజు అంతా డీటెయిల్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారు కదండి, వాళ్ళకైతే పంపించండి. ఒక నోటిఫికేషన్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మనకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కాబట్టి ఎవరే కానీ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని ఎవరే కానీ మిస్ చేసుకోకండి, అప్లై చేసుకోండి. మీకు ఈ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.